అకాల వర్షంతో రైతులు కన్నీరు మున్నీరు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. నేడు నందిగామ మండలంలోని పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం అందించాలి. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. నందిగామ మండలంలో మాగల్లు, రామిరెడ్డిపల్లి గ్రామాలలో ఇటీవలే కాలంలో అకాల వర్షం, ఈదురు గాలులతో మొక్కజొన్న పంట పూర్తిగా నేల రాలడంతో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షంతో మొక్కజొన్న పంట పూర్తిగా నేలకు వాలి రైతులకు తీవ్ర నష్టాన్ని ఇచ్చింది. సంబంధిత వ్యవసాయ అధికారులు మంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర 2,400కు కొనుగోలు చేయాలని రైతులు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మొక్కజొన్న ప్రస్తుతం మార్కెట్లో కేవలం 1,500కు మాత్రమే దళారీలు రైతుల దగ్గర కొంటున్నారు. రైతులు ఇప్పటికీ చేతికి వచ్చిన మొక్కజొన్నను భద్రపరుచుకునే స్థలం లేక కొందరు అప్పుల బాధతో కొందరు దళారీలకు తెగ నమ్ముకుంటున్నారు. మార్కెట్లో కనీసం మద్దతు ధర 2,400 లభించకపోవడం వలన రైతులకు క్వింటాకు సుమారు 1,000 రూపాయల నష్టం వస్తుంది. కావున మొక్కజొన్న రైతులను వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ప్రారంభించి రైతులను ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందించకపోతే రైతు ఉద్యమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రేఖా శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు కుమ్మినేని రవిశంకర్, జెడ్పీటీసీ సభ్యులు గాదెల వెంకటేశ్వర్ల బాబు, రాష్ట్ర ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి దేవినేని రామారావు, జిల్లా ఎస్సీసీల కార్యదర్శి గుంటి అనిల్, నియోజకవర్గ విద్యార్థి ఐటీ విభాగాల అధ్యక్షులు కటారపు నవీన్, బండి రంజిత్, పట్టణ సోషల్ మీడియా యువజన విభాగ అధ్యక్షులు రామినేని ఉపేందర్ రెడ్డి, సయ్యద్ సైదావలి, కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు దేవినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేశారు మొక్కజొన్న అంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పత్తి దెబ్బతింటం వల్ల మొత్తం కూడా ఎక్కువ మంది మొక్కజొన్న వేయడం జరిగింది. అలానే మిర్చి రేటు లేకపోవడం వల్ల కూడా మొక్కజొన్న సాగు ఎక్కువ చేశారు. ఈ నేపథ్యంలో మరి విపరీతంగా 18,000 ఎకరాల దాకా సుమారుగా మొక్కజొన్న ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ ద్వారా ప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు కలెక్టర్ గారికి కూడా ఇస్తాం. 1-2 రోజుల్లోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్ ద్వారా జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం కనీస మద్దతు ధర 2,400 ఇచ్చింది. మరి 2,400కి రైతులు అమ్ముకుంటే కొద్ది గొప్ప వారి అప్పుల్లో నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. కనీసం పెట్టుబడులన్నా చేతికొస్తాయి. కానీ ఇవాళ మధ్య దళారీలు ఇదే అవకాశంగా తీసుకొని ఎట్లాగూ మార్కెట్ కేంద్రాలు లేవు కాబట్టి వాళ్ళు 1,400, 1,500కి రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని మరి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మరి అడగటం, ఆ విధంగా అయితేనే మేము తీసుకుంటామని చెప్పి రేట్ని మోనోపోలిస్టిక్ గా ఈ ప్రాంతంలో 14,000-1,500 కూడా దాటకుండా మధ్య దళారీలు మరి రైతుల దగ్గర దోసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 1,400, 1,500 కొనుక్కొని రేపు మార్కెట్ కేంద్రాలు పెట్టిన తర్వాత వాళ్ళు మాత్రం 2,400కి అమ్ముకుంటారు. అంటే కింటాకి 1,000 రూపాయలు సుమారుగా రైతుకి నష్టం వస్తూ ఉంది మార్కెట్ కేంద్రాలు లేకపోవడం వల్ల. అంటే ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు అయ్యే పరిస్థితి ఉన్న పొలాల్లో కూడా ఇవాళ 35,000 నుంచి 40,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఎకరాకు నష్టం వస్తుంది ఈ మార్కెట్ కేంద్రాలు లేకపోవడం వల్ల. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టం, అలానే ఉత్పత్తి తగ్గటం, పంట మొత్తం పాడవటం, ఉన్న పంట ఏ విధంగా అమ్ముకోవాలో తెలియని దీనమైన పరిస్థితిలో ఉన్న రైతు ఒక పక్క, మరొక పక్క పండిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు కనీస మద్దతు ధర లభించక మార్కెట్ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు లేక మధ్య దళారీలకి తెగనమ్ముకుంటున్న వైనం మరొక పక్క. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి ఏదో ఊరికే ప్రతిపక్షం వాళ్ళు తిరిగినట్టుగా పంట పొలాలు తిరగటం కాదు, మీరు వెంటనే ఎన్యూమరేషన్ చేయించి అధికారులతో రెవెన్యూ అధికారులని అలానే మరి వ్యవసాయ శాఖ అధికారులను ఎన్యూమరేషన్ చేయించి
నష్టపోయిన ప్రతి ఎకరాన్ని గుర్తించాలి, ప్రతి రైతును గుర్తించాలి. పార్టీలకు అతీతంగా, మరి ఊళ్ళకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆ ప్రతి నష్టపోయిన రైతుకి ప్రతి ఎకరాకు కూడా నష్టపరిహారం ఇప్పించాలని, అలానే మార్కెట్ కేంద్రాలు త్వరలోనే ఒక 2-3 రోజుల వ్యవధిలోనే మీరు ప్రారంభించాలని, లేకపోతే మార్కెట్ కేంద్రం ఓపెన్ అయ్యే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అలానే ధర్నా కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.